వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ సమిట్ అండి. ఈ సంవత్సరం జరిగిన చివరి సమిట్, ఈ సంవత్సరానికి G20 సమిట్ అని చెప్తాం మనం. ఓకేనా? సో G20 సమిట్ గురించి కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో G20 సమిట్ 2025 ఓకేనా? సో ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుంది, నెక్స్ట్ ఇంకొకటి G20 సమిట్ యొక్క థీమ్ ఏంటి, ఓకేనా? G20 సమిట్ యొక్క థీమ్ ఏంటి, లక్ష్యాలు ఏంటి, ఇండియా స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందని క్వశ్చన్లు అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. ఓకేనా? సో ఒకసారి ఈ సమిట్ గురించి మనం క్లారిటీగా చూద్దాం. ఓకేనా? ఆల్రెడీ పిక్చర్లో మనకి ఈ సమిట్కి భారతదేశం నుండి నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు. సో చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా G20 సమిట్ గురించి ఫస్ట్ మనం చెప్పాల్సిన విషయాలండి. G20 ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ ఎప్పుడు అంటే 1999 అండి. ఓకేనా? సో ఏ సంవత్సరం ఎస్టాబ్లిష్ అయింది అంటే 1999లో ఎస్టాబ్లిష్ అయింది. అయితే G20లో ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే మనకి ఇక్కడ 19 కంట్రీస్ ఉంటాయండి. ఓకేనా? ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే 19 కంట్రీస్ అండి. 19 కంట్రీస్తో పాటు నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అయితే రీసెంట్గా మనకి ఆఫ్రికన్ యూనియన్ కూడా చేరింది. ఏం చేరింది అంటే ఆఫ్రికన్ యూనియన్ అండి. ఆఫ్రికన్ యూనియన్ అంటాం. అయితే G20లో టోటల్గా ఎన్ని కంట్రీస్ అంటే 19 కంట్రీస్ ప్లస్ 2 యూనియన్స్ అంటాం మనం. 19 కంట్రీస్ ప్లస్ ఏంటి అంటే 2 యూనియన్స్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి. సో కొత్తగా చేరిన కూటమి ఏంటి అంటే ఆఫ్రికన్ యూనియన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకి ఈ G20 సమిట్ 2025 ఓకేనండి. ఈ G20 సమిట్ 2025 ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికా అండి. ఓకేనా? సో ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలో లొకేషన్ ఎక్కడ అంటే జోనస్బర్గ్ అంటాం మనం. సౌత్ ఆఫ్రికాలో లొకేషన్ ఎక్కడ అంటే జోనస్బర్గ్. ఇంపార్టెంట్. ఓకేనా? సో సౌత్ ఆఫ్రికాలో జోనస్బర్గ్ ప్రాంతంలో జరిగింది. నెక్స్ట్ ఎన్నోది అంటే 20th G20 సమిట్ అండి. ఎన్నోది అంటే 20th G20 సమిట్. ఓకేనా? సో సౌత్ ఆఫ్రికాలో నిర్వహించడం మొదటిసారి. ఓకేనా? సో సౌత్ ఆఫ్రికాలో నిర్వహించడం ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? సో ఫస్ట్ టైం మనకి G20 సమిట్ సౌత్ ఆఫ్రికాలో పెట్టాం. లొకేషన్ ఎక్కడ అంటే జోనస్బర్గ్. ఓకేనా? మరి నెక్స్ట్ ఇయర్ 2026 అండి, 2026 ఎక్కడ నిర్వహించబోతున్నాం అంటే అమెరికా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో వచ్చే సంవత్సరం మనకి G20 సమిట్ ఎక్కడ జరగబోతుందంటే అమెరికా. ఓకేనా? సో ఇంకా మనం G20 సమిట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకేనా? అయితే థీమ్ అడుగుతున్నాడండి ఎగ్జామ్స్లో. G20 సమిట్ యొక్క థీమ్ ఏంటి అంటాడు. థీమ్ ఏంటి అంటే సాలిడారిటీ. ఓకేనా? సాలిడారిటీ. నెక్స్ట్ ఈక్వాలిటీ. ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే సస్టైనబిలిటీ. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి. సో థీమ్ ఏంటి అంటే సాలిడారిటీ, నెక్స్ట్ ఈక్వాలిటీ, థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే సస్టైనబిలిటీ. ఓకేనా? సో థీమ్ ఇంపార్టెంట్ G20 కాన్సెప్ట్లో. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ G20 వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ 85% అండి. 85% ఆఫ్ టోటల్ జీడిపి, ప్రపంచంలో ఉన్న మొత్తం జీడిపిలో 85% జీడిపి మనకి ఈ G20 కంట్రీసే. ఓకేనా? మనకి ఇక్కడ తీసుకొస్తుంది చూడాలి. నెక్స్ట్ ఇంకొకటి 2/3 ఆఫ్ ది పాపులేషన్ మనకి G20 కంట్రీస్లోనే ఉందండి. ఓకేనా? సో 2/3 ఆఫ్ ది పాపులేషన్ ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ G20 కంట్రీస్లో ఉంది. గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే G7 ప్లస్ G12 అంటాం మనం. ఏమంటామంటే G7 ప్లస్ G12 అంటాం. అంటే G7 అంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అండి. నెక్స్ట్ G12 అంటే డెవలపింగ్ కంట్రీస్ అంటాం మనం. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఓకేనా? సో భారతదేశం కూడా G7లో లేదు, కానీ G20లో ఉంది. ఎందుకంటే ఇండియా డెవలపింగ్ కంట్రీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకి G20 సమిట్లో ఓకేనా? సో మనకి ఇంకా భారతదేశం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ప్రపంచంలో ఇంకేంటంటే కూడా కొంచెం మనం క్లారిటీ ఇద్దాం. ఓకేనా? సో అయితే ఫస్ట్ దీంట్లో మనకి ఇక్కడ మిషన్ 300 అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మిషన్ 300. ఓకేనా? ఈ మిషన్ 300 అనేది మనకి ఎక్కడ అంటే ఆఫ్రికాలో మనకి సహారా అడవుల్లో. ఓకేనా? ఆఫ్రికాలో మనకి సహారా డిజర్ట్ అండి. ఎక్కడ అంటే సహారా డిజర్ట్లో మనకి ఇక్కడ చేయబోతుంది. ఎవరంటే ఐక్యరాజ్య
ఎవరంటే యుఎన్ఓ. ఓకేనండి. సో యుఎన్ఓ చేయబోతుంది ఇక్కడ. ఓకేనా, యుఎన్ఓ చేస్తుంది, వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ 300 మిలియన్ పీపుల్కి, ఓకేనా, 300 మిలియన్ పీపుల్కి ఎలక్ట్రిసిటీ అందించడం అండి. ఓకేనా, 300 మిలియన్ పీపుల్కి ఏం అందించడం అంటే ఎలక్ట్రిసిటీ అందించడం. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి. సో దీనికి ఏం పెట్టామంటే పేరు మనం ఇక్కడ మిషన్ 300 అని పెట్టాం. మనం మిషన్ 300 అని పెట్టాం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి, సెకండ్ ఇంకా మనం ఏం తెలుసుకోవాలంటే క్రిటికల్ మినరల్ ఫ్రేమ్వర్క్. ఓకేనా, సో క్రిటికల్ మినరల్ ఫ్రేమ్వర్క్ అంటాము. అంటే ఖనిజాలు వెతికి తీయడం. ఓకేనా, సో ఖనిజాలు వెతికి తీయడం, ఖనిజాల అన్వేషణ. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా మనకి సౌత్ ఆఫ్రికా దేశం మీద ఎక్కువ పడుతున్నాయి. సో అక్కడ ఉన్న మినరల్స్ని వెలికి తీసుకుని వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ తీసుకుని వాళ్ళు కావాల్సిన ఈ ఎక్స్ప్లోరేషన్స్కి ఉపయోగిస్తున్నారు. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో ఫస్ట్ ఏం చెప్పానంటే నేను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకి మిషన్ 300 అని చెప్పాను నేను, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చెప్పానంటే క్రిటికల్ మినరల్ ఫ్రేమ్వర్క్, క్రిటికల్ మినరల్స్ అని చెప్పాను, ఇది కూడా ఇంపార్టెంటే ఎగ్జామ్లో. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుందాం. థర్డ్ వన్ అయితే ఇండియా స్టేట్మెంట్, భారతదేశం యొక్క స్టేట్మెంట్ ఏమిచ్చింది. ఓకేనా, సో ఇండియా స్టేట్మెంట్ ఏమిచ్చింది అంటే ఇక్కడ డ్రగ్ ట్రాఫికింగ్ని అరికట్టాలని చెప్పింది. ఓకేనా, సో డ్రగ్ ట్రాఫికింగ్ని అరికట్టాలి. నెక్స్ట్ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని చెప్పి మోడీ గారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకేనా, సో డ్రగ్స్ అరికట్టాలి. సెకండ్ వన్ ఏం చేసిందంటే ఉగ్రవాదాన్ని అరికట్టాలని చెప్పి ఒక 2 స్టేట్మెంట్స్ ఇండియా ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతాడు, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి జియో పాలిటిక్స్ అండి. జియో పాలిటిక్స్ అంటాం అంటే భౌగోళికంగా రాజకీయ ఉద్రిక్తలు కొన్ని దేశాల మధ్య నడుస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే రీసెంట్గా మనకి ఇండియా అమెరికా కూడా మధ్యన జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ఇష్యూస్ కారణంగా నరేంద్ర మోడీ గారు ఏంటి అంటే మనకి డొనాల్డ్ ట్రంప్ గారు ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ G20 సమ్మిట్కి హాజరు కాలేదు. సో 2025 సంవత్సరంలో రాని దేశం ఏంటి అంటే మనకి ఇక్కడ అమెరికా. సో డొనాల్డ్ ట్రంప్ ఈ సమ్మిట్కి హాజరు కాలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఒకటి కొత్తగా ఒక కూటమి లాంటిది ఇందులో ఏర్పడ్డాం మనం. ఓకేనా, సో దాని పేరు ఏంటంటే ACITA. ఓకేనా, సో దాని పేరు ఏంటంటే ఇక్కడ మనకి ACITA అంటాం మనం. ఓకేనండి. సో ACITA అంటే ఏంటి అబ్రివేట్ చేద్దాం మనం. ఓకేనా, సో ACITA. ఓకేనా, ఏ అంటే ఆస్ట్రేలియా అండి, సి అంటే కెనడా. ఓకేనా, కెనడా. ఐ అంటే ఇండియా. ఓకేనా, సో ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా. టెక్నాలజీ ఇన్నోవేషన్. ఓకేనా, సో టెక్నాలజీ ఇన్నోవేషన్. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి ACITA అంటాం మనం. ఏమంటామంటే ACITA అంటాం. ఓకేనా, సో ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ ఇన్నోవేషన్. ఓకేనండి. సో దీన్ని కొత్తగా స్టార్ట్ చేసాం. సో పర్పస్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా వినియోగించాలి దానికోసం. నెక్స్ట్ ఇంకొకటి లిథియం కోసం అండి. ఎక్స్ప్లోరేషన్ ఏంటి అంటే లిథియం. ఎందుకంటే ప్రపంచంలో లిథియం కాన్సెప్ట్లో కానీ రిజర్వ్స్ కాన్సెప్ట్లో కానీ డామినేట్ చేస్తున్న కంట్రీ ఏంటి అంటే చైనా అండి. డామినేట్ చేస్తున్న కంట్రీ ఏంటి అంటే చైనా అని చెప్తాం. సో చైనా డామినేషన్ని స్టాప్ చేయడం కోసం ఇక్కడ ఒక 3 కంట్రీస్ ఒక గ్రూప్గా ఫామ్ అవుతున్నాయి. ఆ 3 కంట్రీస్ ఏంటంటే ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా. ఓకేనా, అందుకే దీనికి ఏం పెట్టామంటే పేరు ఇక్కడ ACITA అంటాం మనం. ఓకేనా, సో ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ ఇన్నోవేషన్. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి. పర్పస్ ఏంటంటే ఏఐని ఏ విధంగా యూస్ చేయాలి, నెక్స్ట్ లిథియంని ఎక్స్ప్లోర్ చేయాలి. కారణం ఏంటి అంటే చైనా డామినేషన్ ఆపాలి, ప్రపంచ మార్కెట్లో చైనా డామినేషన్ ఆపాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నామండి. ఓకేనా, సో ఇటువంటి క్వశ్చన్స్ మనకు అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా G20 కాన్సెప్ట్లో ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, MDB అంటాం మనం. ఓకేనా, సో MDB అంటాం. MDB అంటే మల్టీలాటరల్. ఓకేనా, MDB అంటే మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం మనం. ఓకేనా, సో మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనండి. సో ఎందుకంటే ఆల్రెడీ రుణాలు తీసుకున్న దేశాల యొక్క లోన్లు రుణమాఫీ చేయాలి. ఓకేనా, సో రుణమాఫీ చేయాలి అంటే డెప్ట్ రిలీఫ్ ఫర్ లో ఇన్కమ్ కంట్రీస్. ఓకేనా, సో డెప్ట్ రిలీఫ్ ఫర్ లో ఇన్కమ్ కంట్రీస్ అంటాం మనం. ఓకేనా, సో తక్కువ ఆదాయం ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో
ఆ దేశాలకు రుణమాఫీ చేయాలని చెప్పి ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాం. అదేంటి అంటే ఎండివి అంటాం మనం. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి G20 గురించి అడిగే క్వశ్చన్స్ అండి ఇవి. ఓకేనా. సో G20 ఎస్టాబ్లిష్ చేయరు టోటల్ కంట్రీస్. 2025 ఎక్కడ జరిగింది, 2026 ఎక్కడ జరిగింది. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ థీమ్ ఏంటి, ఎవరు ఆబ్సెంట్ అయ్యారు, కొత్తగా వచ్చిన కూటమి ఏంటి, 1,300,000 అంటే ఏంటి, ఓకేనా. మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ పర్పస్ ఏంటి, ఎండిబి అంటే ఏంటి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇండియా స్టేట్మెంట్ ఏంటి, సో కొత్తగా ఏదైనా ఏర్పడిందా, ఇటువంటి క్వశ్చన్లు మనకి ఎగ్జామ్ కాన్సెప్ట్లో వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. సో మళ్ళీ మనం ఇక్కడ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకొక కొత్త కాన్సెప్ట్తో ముందుకు వద్దాం. థ్యాంక్ యూ.